మనిషి చనిపోతున్నాడు, కానీ కేసులు మాత్రం చావట్లేదు. తాత వేసిన కేసు, తండ్రి పోరాటం, మనబడి కోర్టు చుట్టూ మెట్లెక్కి తిరగడం. అసలు న్యాయం జరిగేది ఎప్పుడు? ఒక మనిషి కోర్టుకు వెళ్ళాడు, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని. అతను ఒక తేదీ కోసం ఎదురు చూశాడు. ఆ తేదీ వచ్చింది, కానీ విచారణ జరగలేదు. మరో తేదీ వచ్చింది, మళ్ళీ వాయిదా. సంవత్సరాలు గడిచాయి, కేసు ఇంకా ఉంది, కానీ కేసు వేసిన మనిషి మాత్రం లేడు. అతని కొడుకు కోర్టుకొచ్చాడు. కొడుకు కూడా వృద్ధుడయ్యాడు. ఇప్పుడు మనవడి వంతు వచ్చింది. మనవడు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఇది కేవలం ఒక కేసు కథ కాదు, ఇది భారతదేశంలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది జీవితాల ప్రశ్న. ఈరోజు పాయింట్ బ్లాంక్లో తెలుసుకుందాం. తిలా పాపం తలా పిడికెడు అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగా కోర్టుల్లో కేసు తేలటానికి న్యాయమూర్తులు కారణం, న్యాయవాదులు కారణం, కక్షిదారులు కారణం, కోర్టు సిబ్బంది కారణం. ఇలాగా నలుగురు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఖచ్చితంగా ఎలాగ తయారైందంటే మన కేసు ఇవాళ కేసు ఫైల్ చేస్తే 20 సంవత్సరాలైనా తేలని. చనిపోతున్నారు, కానీ కేసులు మాత్రం చావట్లేదు. ఒక కేసు సాధారణంగా ఇలా ముందుకు వెళ్తుంది. ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్, కాగ్నిజెన్స్, ఛార్జెస్, ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్, మళ్ళీ అప్పీల్. ప్రతి దశలో డిలేకి అవకాశం ఉంటుంది. ఒక కేసు ఆలస్యం అవుతుంది అంటే దానికి ఒక వ్యక్తిని మాత్రమే కారణంగా చూపించగలమా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆలస్యమా, లేక సాక్షులు రాకపోవడమా? లాయర్స్ అడ్జర్న్మెంట్ అడగడమా? కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలా, లేదా జ్యుడిషియల్ వేకెన్సీసా, లేదా సిస్టమ్ మొత్తం ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉండటమా? ప్రభుత్వం కూడా పెండెన్సీకి ఒక కారణం లేదని చెబుతోంది. ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ కాంప్లెక్సిటీ, లాయర్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, విట్నెస్ లిటిగేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్టింగ్ కోర్ట్ స్టాఫ్ వంటి అనేక అంశాలు ప్రభావితం చేశాయని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంటుంది. సో ఇలాగా అసలు కోర్టులలో ఎందుకు ఈ కేసులు డిలే అవుతున్నాయి అని అనుకుంటే మనం ఏమన్నాం ఇందాక, న్యాయమూర్తులు కారణం అని అన్నాం. న్యాయమూర్తులు ఎన్నో కోర్టులలో ఈ రోజున న్యాయమూర్తులు లేరు. 7 నెలలైంది మనకి సిటీ సివిల్ కోర్టులో 11th ACJ అని ఒక కోర్టు ఉంది, 11th అడిషనల్ చీఫ్ జడ్జి నాకు తెలిసి. అలాగా మీరు ప్రతి మండలంకి పోతే ప్రతి మండలం కోర్టులో ఒకళ్ళు ఇద్దరు జడ్జిలు ఏడాదైనా రానటువంటి పరిస్థితి. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జడ్జి లేకపోవడంతో ఇన్ఛార్జి కోర్టులో పెట్టేసి ఒక ఇన్ఛార్జి తోటి నడిపించేస్తున్నారు. ఇందాక చెప్పిన నేను 7th ACJ కోర్టు కూడా 11th ACJ కోర్టు కూడా 7 నెలల బట్టి లేకపోవడంతో ఇన్ఛార్జి కోర్టు దానికి అలాట్ చేస్తున్నారు. ఒక రోజున 3rd ACJ అంటాడు, ఒక రోజున 5th ACJ అంటాడు. ఇలాగా ఎవరెవరికో కేసులు అలాట్ చేస్తారు. ఎవరికి అలాట్ చేసినా ఇన్ఛార్జి కోర్టులు ఏమంటున్నాయంటే, సార్ మాకు మా రెగ్యులర్ కేసులు ఇంపార్టెంట్, మా రెగ్యులర్ కేసులు మేము చేసుకోవాలి, మేము ఇన్ఛార్జిగా వేరే కోర్టులో మేము చెయ్యము అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. వాయిదా అనే ఒక చిన్న పదం వెనుక పెద్ద కథే ఉంది. ఒక సాధారణ వ్యక్తికి ఒక వాయిదా ఒక రోజు, కానీ సంవత్సరాలు గడిచినప్పుడు 100 వాయిదాలు జీవితంలో ఒక భాగం. కోర్టులో ఒక డేట్ అంటే క్యాలెండర్లో ఒక డేట్, కానీ లిటిగెంట్కి అది ఒక ప్రయాణ ఖర్చు. పని మానేయడం, న్యాయవాది ఖర్చు, మానసిక ఒత్తిడి, కుటుంబంలో గొడవలు, ఆస్తి అయితే ఆ ఆస్తి విలువ మారిపోవడం, క్రిమినల్ కేసు అయితే పేరు మీద కేసు ఉండడం. అయితే ప్రతి అడ్జర్న్మెంటు తప్పు కాదు. న్యాయం చేయడానికి ఎవిడెన్స్, విట్నెస్, లీగల్ ఆర్గ్యుమెంట్స్కి సమయం కూడా అవసరం అవుతుంది. తీసుకోవాలి. అవును సార్, అదే ఇక్కడ ప్రొసీజర్. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని దొంగిలించిన నగల్ని కోర్టులో పిటిషన్ వేసి తీసుకోవాలి. ఎందుకు సార్ దొరికిన నగలు తీసుకోవడానికి కోర్టుకు పోవాలి? సార్, ఈ రోజు మీరు నగలు తీసేసుకొని రేపు తీసుకోలేదంటే మాకు కదా ప్రాబ్లం. ఇది చాలా చిన్న మ్యాటర్ సార్. ఒక మంచి లాయర్ని పట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. నేనే హెల్ప్ చేస్తాను. ఇదిగో, దీని పేరు లాయర్. స్టేషన్ లో సుబ్బారావు ఇచ్చాడని చెప్పండి. CC 2943 శంకర్రావు సరస్వతి వర్సెస్ స్టోన్ బ్రదర్స్. Preeti, you can proceed. Passed on to next month 17th. Okay na? Thank you, Your Honor. Next. The case passed on to next month 2nd. లార్డ్షిప్, క్లయింట్కి ఆరోగ్యం బాలేదు, ముసలైనా కొంచెం త్వరగా. రిపోర్ట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. అప్లై సార్. సార్ నమస్తే సార్. ఏంది అందరూ వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది, వర్షం పడుతుందేమో. చెక్ చేసావా? చెక్ చేశాను సార్, సబ్మిట్ చేస్తాను.
The court is adjourned. ఇది ఎమోషనల్ యాక్యుజేషన్ కాకుండా డేటా డ్రివెన్ సెక్షన్. జ్యుడిషియల్ వేకెన్సీస్ గురించి కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ నడుపుతోంది. డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ జ్యుడిషియరీలో జడ్జెస్ని నియామక ప్రక్రియకు సుప్రీంకోర్టు టైమ్ బౌండ్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. ఒక డాక్టర్కి రోజుకి 100 పేషెంట్స్ వస్తే, ఒక టీచర్కి 500 మంది స్టూడెంట్స్ ఉంటే, అదేవిధంగా ఒక జడ్జి ముందు 100,000 మ్యాటర్స్ ఉంటే ప్రతి కేసుకి పూర్తి సమయం ఇవ్వడం ఎంత కష్టం. కేస్ లోడ్, కోర్ట్ టైం, హియరింగ్స్, ఎవిడెన్స్, జడ్జిమెంట్ ఇలా సాగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. అన్ని ఆలస్యాలకు కోర్టునే కారణం కాదు కదా. ఒక కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, డిఫెన్స్, విట్నెస్, అక్యూజ్డ్, కంప్లైనెంట్, కోర్ట్ స్టాఫ్, లాయర్స్, డాక్యుమెంట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇలా అందరి పాత్ర కూడా ఉంటుంది. అందుకే కోర్టులు పనిచేయడం లేదు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయడం జర్నలిజం కల్లి సరైనది కాదు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోర్ట్స్లో ఎంతకాలం జరుగుతాయి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ మ్యాటర్స్ ఒకవేళ సెటిల్మెంట్ అవ్వకపోతే 3 to 5 years అంతకంటే ఎక్కువ కాస్త జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సివిల్ కేసెస్ యాక్చువల్గా 3 years లోపు కంప్లీట్ అవ్వాలి, కానీ ఆ ప్రాసెస్ అవి కూడా డిలే అవుతున్నాయి. ప్రాపర్టీ కేసులు ఏవైతే ఉంటాయో అవి మోర్ దాన్ 5 years, 10 years దగ్గర రీచ్ అవుతున్న సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లా చెప్పిన టైంలో కేసులు క్లోజ్ చేయడానికి నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అది కోర్ట్స్కి, జడ్జెస్కి చాలా బర్డెన్ ప్రాసెస్. దానివల్ల ప్రాసెస్ ఇంత డిలే అవ్వడానికి అవకాశం ఉంది. క్రిమినల్ కేసుల విషయానికి వచ్చేసరికి అవి కూడా బిలో 3 years కంప్లీట్ అవ్వాలండి. కానీ ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ వల్ల అవి కూడా మోర్ దాన్ 3 years, 5 years అయితే నడుస్తున్నాయి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాటర్స్ నిజంగా సెటిల్ చేసుకునే సిచ్యుయేషనే ఉంటే మ్యాటర్స్ సెటిల్ చేసుకోవడం బెటర్. ప్రభుత్వం కూడా పెండెన్సీ అనేక స్టేక్ హోల్డర్స్ వల్ల ఏర్పడుతుందని అధికారికంగా చెప్పింది. సుప్రీంకోర్టు 2026 ఏప్రిల్ 29 తీర్పులో ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్ 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడం మరియు ఆర్టికల్ 21లో స్పీడీ ట్రయల్ హక్కు ఉల్లంఘన జరిగిందా అనే ప్రశ్నను పరిశీలించింది. 2 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో 35 సంవత్సరాలంటే ఏమిటి? పిల్లవాడి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు. కానీ ఒక కేసు మాత్రం అదే చోట ఉండిపోతే న్యాయం ఆలస్యం కావడం న్యాయం నిరాకరించబడడంతో సమానమా? ఇక్కడ ఆర్టికల్ 21ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ టు లైఫ్, ఫెయిర్ ప్రొసీజర్, స్పీడీ ట్రయల్. కానీ వెంటనే డిస్క్లైమర్, 35 సంవత్సరాలు దాటితే ప్రతి కేసు ఆటోమేటిక్గా కొట్టివేయబడదు. ఆ కేసు ఫ్యాక్ట్స్, డిలేకి కారణం, ప్రొసీడింగ్స్ పరిస్థితి వంటి అంశాలను కోర్టు పరిశీలిస్తుంది. అయితే వీటికి మార్పు తీసుకురావడం ఎలా? తాజా అంశాన్ని చూస్తున్నాం. హైకోర్టుల్లో పిటిషన్ల విచారణ, తీర్పుల వెలువరింపులో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం. హైకోర్టుల్లో అనేక కేసుల విచారణ, దాంతోపాటు బెయిల్ సంబంధించినటువంటి ఉత్తర్వుల విడుదల, వాటితో పాటు తీర్పులకు సంబంధించి ఒక పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఇచ్చేటువంటి విషయంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా రిజర్వ్ చేసినటువంటి తీర్పులను కనీస పరిమితి అనేది కాకుండా గరిష్ట పరిమితిగా 3 నెలల్లో పూర్తి చేయాలని కొత్త కేసు ముందు కాదు, అత్యంత పాత కేసు ముందుగా. ఎందుకు వాయిదా? రీజన్ రికార్డ్ చేయాలి. కేస్ మేనేజ్మెంట్. ఒకసారి ట్రయల్ ప్రారంభమైతే ఎవిడెన్స్ డేట్, క్రాస్ డేట్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్, అనవసర గ్యాప్ తగ్గిస్తే అందరికీ మంచిది. అదేవిధంగా డిజిటల్ మానిటరింగ్, డాష్ బోర్డ్లో కేస్ ఏజ్, నెంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్, కరెంట్ స్టేజ్, డిలే రీజన్ ఇవన్నీ కనిపించాలి. వల్నరబుల్ లిటిగేట్స్, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు, మహిళలు, పిల్లలకు సంబంధించిన మ్యాటర్స్కి ప్రియారిటీ మెకానిజమ్స్ను ఉండాలి. కేస్ నేచర్ మరియు అప్లికబుల్ రూల్స్ ప్రకారం ఇప్పటికే కొన్ని కోర్ట్స్లో కేస్ మేనేజ్మెంట్, అడ్జర్న్మెంట్ మానిటరింగ్ వంటి రిఫార్మ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం కొన్ని డెడికేటెడ్ కమర్షియల్ కోర్ట్స్లో 3 అడ్జర్న్మెంట్ రూల్ మరియు కేస్ స్టేజ్ మానిటరింగ్ మెకానిజమ్స్ అమల్లో ఉన్నాయి.
మనిషి చనిపోయిన తర్వాత కేసు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు, సాక్షి చనిపోయాడు, నిందితుడు వృద్ధుడయ్యాడు, కుటుంబాలు మారిపోయాయి, ఆస్తి విలువ మారిపోయింది, గ్రామం మారిపోయింది, కొత్త తరం వచ్చింది. కానీ కేసు నెంబర్ మాత్రం అలాగే ఉంది. ఇది న్యాయ వ్యవస్థను అవమానించడం కాదు, ఇది న్యాయ వ్యవస్థను మరింత బలంగా చేయమనే ప్రశ్న. న్యాయం ఆలస్యం కావడానికి కారణాలు ఉండొచ్చు. కోర్టుకు కూడా పరిమితులున్నాయి, పోలీసులకు కూడా సమస్యలున్నాయి, లాయర్స్కి కూడా తమ బాధ్యతలు ఉన్నాయి, సాక్షులకు కూడా తమ జీవితాలున్నాయి. కానీ చివరికి నష్టపోయేది ఎవరు? కోర్టులో ఉన్న కేసు నెంబర్ కాదు కదా, ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక తరం. ఇక్కడ కారణం మనం మాట్లాడుతున్నాము, డిలేకి న్యాయమూర్తులు కారణం అంటున్నాం. న్యాయమూర్తులు కారణం అంటే మరి 7 నెలలైన ఒక సివిల్ కోర్టులో, ఇంపార్టెంట్ కోర్టులో మీరు జడ్జిని అపాయింట్ చేయరండి. దానికి సపరేట్గా ఫండ్స్ లేవా, లేదా దానికి సపరేట్ ఒక సంస్థ లేదా? న్యాయ విభాగం సంస్థ సపరేట్, దానికి ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇండిపెండెంట్. అలాంటప్పుడు మరి ఒక జడ్జిని పట్టుకొచ్చి ఆ దీంట్లో 11th ACJకి అపాయింట్ చేసేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారుగా. ఇప్పుడు ఆమె చెప్పేది కరెక్టే, నేను నా కోర్టు, రెగ్యులర్ కోర్టు ఈ వ్యవహారాలు నేను చూసుకోవాలి, నాకు చూడకపోతే నాకు పాయింట్స్ రావు, నాకు పాయింట్స్ రాకుండా నాకు ఇబ్బంది వస్తుంది, నాకు మెమో ఇస్తుంది హైకోర్టు, కాబట్టి నా కేసు నాకు ఇంపార్టెంట్, అదేం కాదనలేదు. మరి నువ్వు ఎందుకు ఇన్ఛార్జ్ పెడతావు? పెడితే కూడా 4-5 కోట్లకు ఒక ఇన్ఛార్జ్ పెడితే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. నేనేమో నా క్లయింట్ నాకు ఇంపార్టెంట్, నా క్లయింట్ ఏం చేస్తున్నాడు, అమెరికాలో కూర్చొని నీకు చేతనవుతుందా, చేత కాదా, చేత కాకపోతే నా కట్ట నాకు ఇచ్చే, నా పైసలు నాకు ఇచ్చే, ఎన్ఓసి ఇచ్చేయి. అట్లాగా వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి క్లయింట్స్వి. సో ఇది జరిగినటువంటి వ్యవహారం నిన్న జరిగింది. మరి ఈ జాప్యానికి కారణం ఎవరు అంటే చెప్పాలంటే డైరెక్ట్గా ప్రభుత్వం నియమించాలి, జడ్జిలు నియమించాలి, చీఫ్ జస్టిస్తో మాట్లాడండి, జడ్జిలు నియమించండి, సిబ్బందిని నియమించండి, చేయండి. అది చేయరు వాళ్ళు. ఎన్ని డబ్బులు ఎవడికి వాడు భూ కుంభకోణాలు, ఎవడికి వాడు కోట్ల రూపాయలు దండుకోవడం తప్ప ఎవడు ప్రభుత్వం ప్రజలకు, సామాన్య ప్రజలు చేసింది ఏమీ లేదు. ఇది మనం వస్తే తలా పాపం, తిలా పాపం అన్నాం, తలా పిడికెడు, ఓ పిడికెడు న్యాయమూర్తులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో ఉంది. అంటే న్యాయానికి మరి ఆలస్యం తప్పదా అంటే, లేక వ్యవస్థను మార్చడానికి మనం కూడా సిద్ధమా? ప్రశ్నించడం మా పని, సమాధానం సమాజం చెప్పాలి. ముఖ్యంగా జ్యుడిషియరీ మారాలి అనే ఇక్కడ మార్పు ఎక్కడి నుంచి రావాలి? కోర్ట్స్ నుంచా, లేదా గవర్నమెంట్ నుంచా, లేదా పోలీసులా, లేదా లాయర్స్, లెజిస్లేచర్సా, లేదా ప్రజల? ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలో మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చూస్తున్నది పాయింట్ బ్లాంక్ సూర్య. నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నటువంటి టాపిక్, అసలు కోర్టు కేసులు సంవత్సరాల తరబడి ఎందుకు నడుస్తున్నాయి. సో మీకు ఈ పాయింట్స్ ఏమైనా నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.